నమస్కారం అడ్వకేట్ గారు. ఒక దొంగతనం చేసి పారిపోతున్నప్పుడు నలుగురు పట్టుకొని పోలీసులకు అప్పచెప్పారు. సో ఆ పట్టుకునే సమయంలో ఆ దొంగకు కొన్ని గాయాలయ్యాయి. సో ఆ గాయాలను అడ్డు పెట్టుకొని ఆ దొంగ ఆ నలుగురు పైన కేసు వేయవచ్చా? అందరికీ నమస్కారాలండి. మీరు అడిగిన ప్రశ్నకు నిజ జీవితంలో జరిగిన సంఘటన ద్వారా మీకు తెలియజేస్తున్నాను. దానికంటే ముందు సుప్రీంకోర్టు, హైకోర్టులు విధిస్తున్న శిక్షలను, చట్టాలను చిన్న కథల రూపంలో మీకు అర్థం అవ్వాలని చెప్పేసి మేము ముందుకు తీసుకొస్తున్నాను. చట్టాన్ని తెలుసుకోవడం బాధ్యత, తెలియజేయడం కూడా బాధ్యత. కాబట్టి ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో నిజ జీవితంలో జరిగిన సంఘటన, మేము లా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఒక దొంగ గాయాలపాలై ఉస్మానియాలో అడ్మిట్ అయ్యాడండి. సో అక్కడికి వెళ్ళి అడగగా మాకు తెలిసింది ఏమిటంటే, అతను హైదరాబాద్లోని ఒక రద్దీ అయిన ప్రదేశంలో అతను చైన్ స్నాచింగ్ అంటే గొలుసు లాక్కొని పరిగెత్తుంటున్నప్పుడు అతన్ని నలుగురు వ్యక్తులు పట్టుకొని పోలీసులకు అప్పచెప్పారు. సో అతను పట్టుకున్నప్పుడు ఆయన ప్రతిఘటించడంతో ఆయన కొన్ని గాయాలయ్యి హాస్పిటల్ పాలయ్యాడు. అతను తర్వాత వాళ్ళపైన కేసు వేస్తానని చెప్పేసి కోర్టులో కేసేశారండి. కేసు వేస్తే తర్వాత జరిగింది ఏమిటంటే, కోర్టులో వాదనలు ఏం జరిగాయంటే, సో నేరాన్ని ఆపే హక్కు, నేరస్తుని పట్టుకునే హక్కు ప్రతి భారతీయుడికి ఉందని చెప్పేసి, ఇది భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 17 అందరికీ ఇస్తుందని చెప్పేసి అక్కడ జడ్జి గారు చెప్తారండి. సో వాళ్ళు పట్టుకున్న వ్యక్తులపైన ఎలాంటి శిక్షను విధించలేమని చెప్పేసి తీర్పునిస్తుందండి. సో అలా మనము ఏ నేరాన్ని ఆపవచ్చు, నేరస్తులను పట్టుకోవచ్చండి. మనం పట్టుకుంటే ఆపితే ఏమైనా అవుతుందని చెప్పేసి ఆగకుండా మనకు నేరాన్ని ఆపే హక్కు, నేరస్తులను పట్టుకునే హక్కు మనకు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ మనకు కల్పిస్తుంది. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి, అర్థం అవ్వకపోతే. థ్యాంక్ యూ సో మచ్ అండి.